మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. జానీ మాస్టర్ వ్యవహారం గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ షకీల్ గారు. హాయ్ హాయ్ అండి. జానీ మాస్టర్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ని కుదిపేసింది. అసలు అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? సార్ ఇది అనవసరంగా ఒక 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 ఇష్యూని హైలైట్ చేసి పెద్దది చేసేసి చాలా వైడ్ చేసేసారు దాన్ని. అంతే ఇప్పుడు రెగ్యులర్గా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఏదైతే ఉందో అది వన్ డేలో జరిగినటువంటి రేప్ సీన్ కాదు. వన్ డేలో నిన్న జరిగిన రేప్ సీన్ గురించి పట్టించుకోవట్లేదు ఎవరు. ఇక్కడ దాని గురించి వదిలేసి కంప్లీట్గా 6-7 yearsగా కంటిన్యూ ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ మాట్లాడాలి, ఒక ఆడపిల్ల గురించి కరెక్టే మాట్లాడాలి. కాకపోతే ఏంటంటే దాని గురించి అది ఫ్యాక్టా కాదా అని తెలుసుకొని మాట్లాడితే కొంచెం బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఆ అమ్మాయి ఫస్ట్ సినిమా పెద్దల దగ్గరికి రావడం, వాళ్ళు మొత్తం వినడం, తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇప్పించడం, పోలీసులు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఇదంతా జరిగింది. ఆ అమ్మాయి చెప్పింది ఏదైతే చెప్పిందో దాన్ని జానీ మాస్టర్ కూడా అంగీకరించినట్టు మనకు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చెప్పారు. మరి దీని మీద ఉంటారు సార్ ఈ రోజుల్లో గవర్నమెంట్లో జరిగే వాటన్నిటిలో స్ట్రైట్గా వాళ్ళు వచ్చి మేము చేశాము అని చెప్పి ఒకరి ముందు మాకు చెప్పారు చేశారు అని చెప్తే నమ్మే స్థితిలో ప్రపంచం లేదు. అంటే నమ్మకూడదు కూడా. అట్లాగా వాళ్ళు డైరెక్ట్గా వచ్చి సమాజానికి మార్కెట్లు ఇప్పుడు అమ్మాయి ఎక్కడ వచ్చి రిపోర్ట్ ఇచ్చింది కానీ మళ్ళీ ఎక్కడ వచ్చి తన వాయిస్ నోట్ కానీ తను అట్లా రిలీజ్ చేయడం మాట్లాడడం కానీ ఏది చేయలేదు. కానీ జానీ మాస్టర్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే తనకి ఎవరు గైడెన్స్ చేశారో నాకు తెలియదు కానీ అది బయటకి రాగానే తిని ఇమీడియట్గా బయటకు వచ్చి మాట్లాడి ఉండాల్సింది. ఆ మాట్లాడకపోవడం అనేది పెద్ద తప్పు అయిపోయింది తంది. ఎందుకంటే మౌనం అనేది ప్రతిదానికి అంగీకారం ఉన్నట్టు ఫీలింగ్ ఉండే. సో అతను అలాంటి సిచ్యువేషన్లో పడ్డాడు నాకు తెలిసి. జానీ మాస్టర్ ఫ్యామిలీని మీరు కాంటాక్ట్ చేశారు, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? నేను చేశాను. వాళ్ళ వైఫ్ తనకి కాల్ చేసినప్పుడు ఆ టైంలో స్విచ్ ఆఫ్ వచ్చింది. తన అసిస్టెంట్ తను ఉంటే తను మొయిన్ అనే వ్యక్తిని ఇచ్చి తను మాట్లాడని చేస్తే సో ఇంకా వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో బయటకు రాకూడదంట, మాట్లాడకూడదంట, చేయకూడదంట అని చెప్పి ఎవరు చెప్పారు? తప్పు జరిగినప్పుడు ఇదేమన్నా సీక్రెట్ కాదు కదా. ఓపెనింగ్ జరిగినప్పుడు వచ్చి బయట స్ట్రైట్గా మాట్లాడితే కొంచెం బాగుంటుంది కదా. అలా దాక్కోవాల్సిన అంత అవసరం ఏంటి? ఎక్కడో ఉండాల్సిన ఎవరు చెప్తున్నారు మీకు ఇదంతా చేయమని చెప్పి నేను అడిగాను అనమాట. ఏమో వాళ్ళు అట్లా డిసైడ్ అయ్యారు, అట్లా చేస్తున్నారని చెప్పి అన్నారు. తర్వాత తను ఇక్కడ గోవాలో దొరికారని చెప్పి తీసుకొచ్చేసారు. అంతే కదా. అంటే జానీ మాస్టర్ని ఎవరన్నా టార్గెట్ చేస్తున్నారని మీరు అంటున్నారు? 100% కదండి. టార్గెట్ లాగా అనిపిస్తుంది కదా. పక్క నేషనల్ అవార్డు రావడం ఏంటి, డ్యాన్స్కి చేయడం. ఇప్పుడు ఎవరైనా సరే ఒక నేషనల్ అవార్డు తెచ్చారంటే అది ఏ ఇండస్ట్రీ అంటే పక్క ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా మా ఇండస్ట్రీ అని మన ఇండస్ట్రీ అని ఫీల్ అవుతున్నారు. మన ఇండస్ట్రీ వాళ్ళు అలా ఫీల్ అవ్వకపోతే ఎలా? మన వాళ్ళని మనమే రోడ్డు మీద వేసేసుకున్నాం. తనకు అవార్డు వచ్చిన సంగతి ఎన్ని ఛానల్స్లో వచ్చిందండి? ఎక్కడా రాలేదు. మేము ఆ రోజు వెళ్ళి జానీ మాస్టర్ బయట కూడా తీసుకున్నాం, మేమైతే వేసాం. సూపర్ సార్. అట్లయితే ఓకే అండి. కాకపోతే ఇమీడియట్గా అలాంటి వ్యక్తికి ఇలా జరిగినప్పుడు ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకొని కొంచెం చేస్తుంటే కొంచెం బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏదో ఒక సినిమా వ్యక్తిగా సినిమాలో జరిగిందనే విషయం జరుగుతుంది సార్. తప్పు ప్రతి ఒక్కరు జరుగుతుంది. అంటే వీళ్ళు చెప్పిందంతా ఒక సైడే విన్నారు మీరంతా, ఇంకో సైడ్ కూడా వినాలి కదా. కంప్లైంట్ చేసినప్పుడు 100 చేస్తాం, మనకు నచ్చింది చేస్తాం. అక్కడ మనం మీకు మన సైడ్ ఏదైతే పవర్ఫుల్గా ఉంటుందో అదంతా చేస్తాము. సో దాన్ని పట్టుకుని మనం మాట్లాడేసా చేసేసాడు ఎలా ఉందంటే అవార్డు కోసం అప్లై చేసే సినిమాకి అవార్డు వచ్చేసిందని చెప్పినట్టుంది. ఇది అది చాలా తప్పు కదా. ఎందుకంటే జానీ మాస్టర్కి వైఫ్ లేదా? ఆవిడ ఆడ మనిషి కాదా? వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఆడపిల్లలు కదా, మగ పిల్లలు కదా. ఇప్పుడు ఒక్క ఆడపిల్ల గురించి సపోర్ట్ చేయాలంటున్నారు. వీళ్ళది కూడా కుటుంబమే కదా. మరి ఒక కుటుంబాన్ని సేవ్ చేయడం కోసం ఈ కుటుంబాన్ని రోడ్డు మీద వేయడం ఏంటి? అది నిజం అబద్ధం తెలుసుకొని మీరు స్ట్రైట్గా మాట్లాడితే, ఎందుకంటే మీడియా మాట్లాడే మాటకి ప్రముఖులు మాట్లాడే మాట అది ప్రభావితం చేస్తుంది. ఇండస్ట్రీలో ఎంతో మందికి తను కొరియోగ్రఫీ చేశారు. ఒక హీరో కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు. మరి ఏం జరిగిందో ఏంటో ఎందుకు అలా నాకు అర్థం కావట్లేదు. అఫ్కోర్స్ మాట్లాడే పరిస్థితులు కొంతమంది నాగబాబు గారు స్పందించారు. అట్లా ఒక్కొక్కరికి స్పందిస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. అంటే అమ్మాయి ఎలాంటి బలమైన సాక్ష్యాలు సబ్మిట్ చేయకుండానే పోలీసులు కేసు ఎఫ్ఐఆర్ చేస్తారా? మన ఇండస్ట్రీలో ఎవరైతే కమిటీ ఉన్నారో ఆ కమిటీ వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు నేను ఒకరి మీద కేసు పెట్టాలనుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు నన్ను ఏమైనా ఒక మాట అనేసి వెళ్ళారనుకోండి. సార్ నన్ను రోడ్డు మీద వెళ్తా నన్ను తిట్టేసి వెళ్ళిపోయాడు సార్ అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఆ కేసు బలంగా ఉండదు. దానికి ఏం చేస్తారు? సార్ మనం రాయితో కొట్టేళ్ళాడు సార్, షర్ట్ చించేసి వెళ్ళాడు సార్, ఇలా చేసి వెళ్ళాడు సార్, సో 100 మ్యాటర్ రాస్తే ఆ కేసుకి కొంచెం బలం ఉంటుంది. సో అలాంటిది కూడా అయ్యి ఉండొచ్చు కదా. అండ్ మనము నేను డిపార్ట్మెంట్ని పెట్టిన కేసుని తప్పుపట్టలేదు. అది నిర్ధారించుకోండి. అతని నోటుతో అతను అంగీకరిస్తే అప్పుడు మీరు ఓపెన్గా బహిరంగంగా చెప్తే దానికి ఒక అందం ఉంటుంది, అదొక నిజం అని నమ్ముతారు. ఎందుకంటే దాని ప్రజలు ఏందని ప్రభావితం అవుతారు. సో అందుకోసం దాన్ని ఎట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి నా ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకో, మా మతంలోకి మారు అని జానీ మాస్టర్ చేశాడు, ఇదంతా లవ్ జిహాద్ అని కూడా అంటున్నాను. సార్ ఈ రోజుల్లో ఉన్న మటుకే మతంలో మారు, మతం ఇది కేవలం ఇది ఎంత ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా? అతను ముస్లిం కాబట్టి
అతను ముస్లిం అయ్యాడు కాబట్టి మతంలోకి మారి ఇట్లా అన్నాడు అట్లా చేశాడు అని చెప్పేది వాళ్ళ వైఫే చెప్తుంది కదా, అమ్మాయి వచ్చి నేర్పించమనేది అంట, నమాజ్ చదివించు చేయించు అదని చెప్పి. ఇప్పుడు చాలామంది అంటారు, ఇప్పుడు మా కుటుంబంలో మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, మేము ఏదో టెంపుల్స్కి వెళ్తాం బేసిక్ ఐ లవ్ శివ, నాకు చిన్నప్పటి నుంచి నాకు ఉన్న ఇష్టం. నాకు నా ఫ్రెండ్స్ నేను అడుగుతాను, నాకు శివుడు అంటే ఇష్టం, నాకు శివుడు ఎట్లా తీసుకెళ్ళవా, ఎప్పటికైనా ఒక శివాలయం కట్టాలనేది నా కోరిక, నా యొక్క ఎయిమ్ అనమాట. సో అలాగ తనకి ఏమనిపించిందో తనే అడిగిందంటే తనే చేసిందంట. మరి అమ్మాయి చెప్పిందా నా మతంలో మారిపోతేనే నేను మతంలో మారాలి చేయాలని ఫోర్స్ చేసి అబ్యూస్ చేసాడు ఇవన్నీ అమ్మాయి చెప్పిందా, ఆ కేసులో ఏదో రాసిందని చెప్పినారు. సో ఏదైనా కూడా అమ్మాయి నోటితో వింటే తప్ప మనము జడ్జ్ చేయలేమండి. రాసింది కేసు అక్కడ అమ్మాయి చేసిందని చెప్పి అమ్మాయి చేసిందని చెప్పి బయటకు చెప్తున్నారు కదా, మరి అమ్మాయి నోటితో చెప్పేంత వరకు మేము నమ్మలేమండి. రాసిన రాతపూర్వకంగా నచ్చింది రాసుకోవచ్చు, సైన్ పెట్టమంటే పెడతారు. అంటే మాధవీలత కూడా చెప్పారు ఈ విషయం మీద, అమ్మాయితో నేను మాట్లాడాను, అమ్మాయి వాట్సాప్ చాట్ అన్ని ప్రూఫ్స్ నాకు చూపించింది, మతం మారు పెళ్లి చేసుకున్నాను వేధించాడని మాధవీలత కూడా చెప్తున్నారు. అఫ్ కోర్స్ ఒకవేళ అట్లా ఇప్పుడు స్ట్రైట్ చూసారు, నేను చూశాను నేను విన్నాను అన్నారంటే వాళ్ళు మాట్లాడిన దానికి ఒక అందం ఉంది, ఒక న్యాయం ఉంది. అసలు మనం డిసైడ్ చేసేటప్పుడు మీడియా ఛానల్స్లో వచ్చేటప్పటికి అసలు ఏది క్లారిటీ లేదు. ఇప్పుడు మరి ఇంతమంది పెద్దవాళ్ళ దగ్గర నుంచి పోతే ఎవరి మాట వినలేదా జానీ? ఎవరు రమ్మని మరి అద్దరు కూర్చోపెట్టి మాట్లాడొచ్చు కదా, పెద్ద వాళ్ళంతా ఫిల్మ్ ఛాంబర్ అంతా కూర్చోబెట్టి జానీ నువ్వు ఎందుకు ఇలా చేసావు రా అని చెప్పి స్ట్రైట్గా ఫోర్స్ఫుల్గా వచ్చి కూర్చోపెట్టి తిట్టొచ్చు కదా. ఆ అధికారం ఫిల్మ్ ఛాంబర్కి ఉంది కదా. డిపార్ట్మెంట్కి ఇండస్ట్రీ భయపడతలేదు తెలియదు కానీ ఛాంబర్కి అందరు భయపడతారు కదా, అందరు తల ఉంచుతారు కదా. అలాంటి ఛాంబరే పర్ఫెక్ట్గా ఉండాలి కదా. మీరు స్ట్రైట్గా నిలబడి వచ్చి మాట్లాడొచ్చు కదా, ఇది చేయమని చెప్పి ఎందుకు మాట్లాడలేదు మీరు? అది రైట్ కాదు కదా అని నేను అంటాను. ఎందుకంటే ఎవరిదైనా కుటుంబమే. ఒక్క మనిషి రోడ్డు మీద పడ్డాడంటే కుటుంబంతో రోడ్డు మీద పడ్డా, ఎర్నింగ్ చేసే పర్సన్ ఎవరైనా ఇప్పుడు ఏంటంటే ఎర్నింగ్ చేసేప్పుడు వాళ్ళ కుటుంబం ఇప్పుడు రాని కుటుంబంతో రోడ్డు మీద ఉంది, వాళ్ళకి ఎవరు ఇప్పుడు మీరంతా చేసేసారు, ఒక అమ్మాయిని కాపాడాలి, మనం అందరం కాపాడే కరెక్టే కాదనట్లేదు. అలా అని చెప్పి కుటుంబాన్ని రోడ్డు మీద వేస్తామా? కరెక్ట్ కాదు కదా. మనం న్యాయం చేస్తే అందరికీ న్యాయం జరిగేలా చేయాలి కదా, అంటే నా ఒపీనియన్ దానికి. జానీ మాస్టర్తో మీరు ఎప్పుడైనా కలిసి పనిచేశారా? ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది? జానీ అంటే నాకు తెలిసిన జానీ అంటే స్పెషల్ ఏంటంటే తను బేసిక్గా ఎవరితో అంత ఈజీ కలవడు. కానీ నాకు తెలిసిన జానీ అంటే ఎవరికైనా ప్రాబ్లం అంటే ముందుకి సడన్గా తన వల్ల అవుతుందా లేదా సెకండరీ పక్కన పెడితే తను నేను చేయగలుగుతాను అని చెప్పి ముందుకు వెళ్తాడు. అలాంటి వ్యక్తే నాకు తెలిసిన. ఇప్పుడు వాళ్ళ యూనియన్లోనే చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారితో వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఇవన్నీ చేయించడం, వాళ్ళ తరఫు నుంచి మాట్లాడడం, ఎవరికైనా ప్రాబ్లం అంటే తన సొంత అమౌంట్ ఇవ్వడం చేయడం, ఇలాంటివన్నీ చాలా చేశారు. అది ఏ రోజు బయటికి రాలేదు. ఇది చేయగానే అందరూ వచ్చి బయటికి చేస్తున్నారు. అర్హత లేనివాడు కూడా వచ్చి మాట్లాడేస్తున్నారు. దానికి అసలు అతనంటే ఎవరో తెలియని వ్యక్తులు కూడా మాట్లాడేస్తున్నారు. అది ఎంతవరకు రైట్ అని చెప్పి నేను అంటాను దానికి. అంటే కొంతమంది ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు అర్హత లేని వాళ్ళు కూడా కొంతమంది అంటే చిన్న డాన్సర్ కూడా ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నది ఏంటంటే జానీ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ వీళ్ళే ఉండాలనుకుంటారు, కొత్త వాళ్ళని రానివ్వరు, ఎదగనివ్వరు, సపోర్ట్ చేయరు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సరే అవునండి, ఇప్పుడు టీవీ ఛానల్ తప్ప సినిమా ఇండస్ట్రీ తప్ప ఏ ప్లాట్ఫామ్ లేదు కదా, అందుకని ఎవరికి తెలియదు వీళ్ళే ఉండాలనుకుంటారు. ఏం మాట్లాడతారు? పిచ్చి పట్టిందా, తిక్క పట్టిందా, ఏం పట్టిందా? సోషల్ మీడియాలో ఒక స్టెప్ వేస్తుందంటే ఎవరైనా బయటకు వచ్చేస్తున్నారు ఈ రోజుల్లో. వీళ్ళంతా అట్లా వచ్చిన వాళ్ళు కాదా? అలా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఎందుకంటే ఇప్పుడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఒకరు ఉన్నారు, గణేష్ మాస్టర్ ఉన్నారు ఇండస్ట్రీలో, గణేష్ మాస్టర్ తర్వాత భాను మాస్టర్ ఉన్నారు, ప్రభుదేవ్ మాస్టర్ ఉన్నారు, గణేష్ ఆచార్య గారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. మరి వీళ్ళిద్దరే ఉండాలిగా, వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? అది వేస్ట్ మాట్లాడండి. ఇప్పుడు ఏదో చేతకాక మంగళవారం ఏదో అంటారండి, అలాంటిదే ఇది. ఇప్పుడు ఎగ్జామ్స్లో మనం చిన్నప్పుడు రాయలేదంటే వీళ్ళు ఫెయిల్ అవుతాను మనకు తెలిసినప్పుడు మనం ఏం మాట్లాడతాము? అమ్మ ఇవాళ పేపర్ నేను చదివింది రాలేదు, టీచర్లు నన్ను ఇట్లా చేశారు అలా చేశారని మనం మభ్య పెట్టుకుంటాం. అలా మాట్లాడినట్టుంది. అది తప్ప ఇంక వేరేది ఏం లేదు. నాకు అదే అనిపిస్తుంది. జానీ మాస్టర్ నిర్దోషిగా బయటకు వస్తాడని నమ్మకం మీకుందా? డెఫినెట్గా 4 గోళ్ల మధ్య ఏం జరుగుంటుందో మీరు చెప్పలేము, నేను చెప్పలేము. మాకు తెలిసిన జానీ మాస్టర్ అయితే అలా చేసి ఉండడం అనేది కన్ఫర్మేషన్. నాకు తెలిసిన జానీ మాస్టర్. మనకు తెలియని మనిషి 3 వ్యక్తి కూడా ఉండొచ్చు కదా. ప్రతి కన్న తల్లికి కూడా వాళ్ళ కొడుకు బెడ్రూమ్లో ఏంటనేసి తల్లికి కూడా తెలియదు. సో అలా ఫ్రెండ్షిప్స్ కూడా ఏంటంటే ఒక మనిషి చూసినప్పుడు బయట చూసినప్పుడు మనిషి అలా కాదు, ఆ లోపల ఏంటో తెలియదు. నేను జరిగేదంటే మనం ఏంటంటే లాజిక్ మాట్లాడాలని అనుకుంటే ఈ అమ్మాయి ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు సైలెంట్గా ఉంది, దానికి ఒక ఇది పెట్టింది. నేను మరి నా కెరీర్ నేను చూసుకోవాలి, జానీ మాస్టర్ కూడా కొరియోగ్రాఫర్ ఇండస్ట్రీలో ఎవరు లేరా? మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చుగా. నువ్వు ఎంతమంది హీరోస్తో కలిసి పనిచేసావు కదా, వెళ్ళావు కదా, దాని తర్వాతే కదా 2-3 months బ్యాకే కదా నువ్వు పెట్టావు, వీడియో అంతా పెట్టావు. సో అప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? నీకు అవకాశం కావాలనుకున్నప్పుడు వాళ్ళని డిలీట్ చేసి నువ్వు మెయిన్ పరిధిలోకి రావాలనుకున్నప్పుడు ప్రతి దగ్గర ప్రతి అసిస్టెంట్ చేసే పనులే ఇవి.
ఇది అమ్మాయి ఇంకో విధంగా చేసింది, అబ్బాయిలు ఇంకో విధంగా చేస్తున్నారు. చాలామంది కృతజ్ఞత పరంగా ఉండేటువంటి అసిస్టెంట్స్ వేరు ఉన్నారు, కృతజ్ఞత లేకుండా ఉండేటువంటి అసిస్టెంట్స్ వేరుగా ఉన్నాడు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఉన్నాడు. శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ దగ్గర ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే ఒకసారి రాకేష్ మాస్టర్ నేను ఇక్కడ శ్రీనగర్ కాలనీలోనే శేఖర్ గారికి తను ఎక్కడ షూట్లో ఉన్న షూట్ అయిపోయింది. అప్పటికే సాంగ్ చేసి మార్కెట్లో జడ్జ్గా ఉన్నటువంటి శేఖర్ మాస్టర్ని ఫోన్ చేసి మా ముందే శేఖర్ గారిని చూడాలనిపిస్తుంది, పిలుస్తానని చెప్పి రాకేష్ మాస్టర్ ఫోన్ చేశాడు మా ముందు. అంటే ఇది పిచ్చిగా కాకముందు నేను చెప్పేది బాగుండేవాడని. ఫోన్ చేసి బక్క ఎక్కడున్నారా అని చెప్తే మాస్టర్ వస్తా అని చెప్పి, యు బిలీవ్ అర్ నాట్ అండి, 10 నిమిషాల్లో అతని పొజిషన్, అతని సిచ్యువేషన్ అన్ని వదిలేసి ఒక నార్మల్గా ఉన్నటువంటి ఒక మనిషి రాకేష్ మాస్టర్ ఆఫ్ కోర్స్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఈజ్ ఎ బిగ్ స్టార్. తను ఉన్న టైంలో అప్పుడు శేఖర్ మంచి పొజిషన్లో ఉన్నారనమాట. అలాంటి శేఖర్ వచ్చి తను మాస్టర్ అని చెప్పి తను వంగి ఉండే విధానాన్ని చూసి అలాంటి శిష్యులు కూడా ఉన్నారు, మాస్టర్ని గుర్తుపెట్టుకున్న శిష్యులు కూడా ఉన్నారు. ఇలా మాస్టర్ని ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఎదగాలనుకుంటే వీళ్ళు బ్యాడ్ అని చెప్పి ముందుకెళ్తున్నారని చాలామంది. సో మీరు ఎదగాలనుకున్నప్పుడు ఎదుటి బ్యాడ్ చేయాల్సిన అవసరం లేదు అంటాను. ఆ అమ్మాయి కూడా నేను అలాంటి సిచ్యువేషనే నేను చెప్పి నేను అనుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు, మీ దగ్గరికి ఎంతమంది సింగర్స్ వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. అసలు ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా అమ్మాయిలకి ఎంతవరకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది? అమ్మాయిలకి ప్రొటెక్షన్ అంటే ఈ రోజుల్లో అబ్బాయిలకి భయపడే అమ్మాయిలు అయితే అస్సలు లేరండి. అబ్బాయిలకి భయపడే అమ్మాయిలు అస్సలు లేరు. మీరు అనుకుంటున్నారేమో, ఎందుకంటే వాళ్ళకున్న ఫ్రీడము, వాళ్ళకున్న ధైర్యము, వాళ్ళకున్న బలము, వాళ్ళకున్న సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కానీ మార్కెట్ నుంచి కానీ ఎక్కడైనా సరే. సపోజ్ మన ఇద్దరం ఉన్నామండి, ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక అమ్మాయి ఒక రూమ్లో ఉంది, ఇక్కడ బయట వచ్చింది, నన్ను ఇట్లా టచ్ చేశారు, నన్ను టచ్ పెట్టి ఒక షౌట్ చేస్తే అందరూ వస్తారా లేదా? కానీ అమ్మాయిలు ఏమన్నా బలహీనంగా ఉన్నారా? కాదు కదా, స్ట్రాంగ్గానే ఉన్నారు. అది అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటుంది. అది అమ్మాయి ఇప్పుడు చాలామంది మీరు అమ్మాయిల ప్రొటెక్షన్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు. కొంతమంది అమ్మాయిలు ఆఫర్ చేసే మన అమ్మాయిలు కూడా ఉన్నారు కదా, మరి దాని గురించి ఏంటి? సపోజ్ ఒకరిద్దరు ఆఫర్ చేశారని చెప్పి అందరు అమ్మాయిలు మనం తప్పు పట్టలేము. అలా అని చెప్పి ఒక ఎదవ వేస్ట్ చేశారని చెప్పి అందరు అబ్బాయిలు మనం తప్పు పట్టలేము. అటు ఉన్నారు ఇటు ఉన్నారు, కానీ ఇండస్ట్రీనే మెయిన్గా ఉంది అనుకోవడం చాలా నీచం, దరిద్రం. ఎందుకంటే ప్రతి ఒక్క రంగంలో ఉంది అది, కాకపోతే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అది బయటకు వస్తుంది అంతే. మీరు దగ్గర అంటే ఎన్నో ఏళ్ళగా ఇండస్ట్రీలో ఉన్నారు, ఇలాంటివి జరగడం ఎప్పుడైనా చూసారు అసలు మీరు? అఫ్కోర్స్ చాలా చూసామండి. చాలా ఇదే జరిగిన ఇట్లాంటి చాలా జరుగుతుంటాయి. బట్ అదే అంటున్నాను, ఇలాంటి ఇండస్ట్రీలో ఇన్ని జరిగాయి కదా, మరి దీనికే ఎందుకు ఇంత హైలైట్ జరిగింది అన్న ఒక విషయంలో నేను దానికి ఇదే అవుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే తను ఒక పేరు మోసిన కొరియోగ్రాఫర్ కదా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పరంగా వచ్చారు కదా. సో దానికి ఇలా చేయడం అనేది, అతని క్యారెక్టర్ని కింద పడేయడం అనేది పక్క కంట్రీస్లో, పక్క దేశాల్లో, పక్క రాష్ట్రాల్లో తనకు అంత విలువ వచ్చినప్పుడు, మన తెలుగు కొరియోగ్రాఫర్కి అంత విలువ వచ్చినప్పుడు మీరు ఆ మనిషిని అంత కించపరచడం ఎంత దారుణమైన విషయం మీరు చెప్పండి. తెలుసుగా తప్పేందో పరిష్కరించడం వేరే, ఆ తప్పుని బహిరంగ 10 మంది చెప్పాలనుకోవడం వేరే. ఇప్పుడు మీరు చేయడం వల్ల ఏంటో తెలుసా, ఇండస్ట్రీకి వచ్చే ఆడపిల్లలు ఇంకా రారు. మన ఇండస్ట్రీలో ఆడపిల్లలు రావడం అసలే ఇండస్ట్రీలో కరువు, ఆడపిల్లలు రావాలంటే. ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఇది బహిరంగ ఎంత చేయడం వల్ల ఈ ఆడపిల్ల వస్తుంది, ఎవరు రారు. కానీ వాళ్ళ కమిటీ మెంబర్స్ చెప్తున్నది ఏంటంటే ఇలా వచ్చి మేము మాట్లాడి వాళ్ళకి ధైర్యంగా ఆపర్చునిటీస్ ఇస్తే ఇలా జరిగినప్పుడు ఆ అమ్మాయిలు ముందుకు వస్తారని వాళ్ళు చెప్తున్నారు. అఫ్కోర్స్ మరి అప్పుడు కూడా జరిగింది కదా, మీరు అప్పుడు ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? మీరు పెద్ద మనుషులే కావచ్చు, మేము అన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న మనుషులే కావచ్చు, మీరు అప్పుడు ఎందుకు పెట్టలేదు అది? మరి ఇప్పుడు ఇదొక్కటి దీన్ని ఎందుకు పట్టుకున్నారు? బట్టలు ఇప్పేసింది ఫిల్మ్ ఛాంబర్ ముందు ఒక అమ్మాయి వచ్చి, మీరు ఆ రోజు ఏం చేస్తున్నారు? సైలెంట్ కూర్చున్నారు అందరూ, ఎవరు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? నువ్వు ఇట్లా మీకు పరిష్కారం చేసాం, కేసు పెట్టి, అప్పుడు ఎందుకు సజెస్ట్ చేయలేదు కేసు పెట్టమని చెప్పి? అప్పుడు ఎందుకు ఇది చేయలేదు? పవన్ కళ్యాణ్ గారిని అంత పెద్ద మాట అనేది ఒక లేడీ, మరి ఆ రోజు ఫిలిం ఛాంబర్ ఎందుకు పెట్టలేదు? మొన్న హేమ గారు అక్కడ లోపల దొరికారు, మరి హేమ గారి గురించి అయ్యో మన ఫిలిం ఇండస్ట్రీకి చెందిన మనిషి కదా, సరే ఎవరు మనం కాపాడదాం, మాట్లాడదాం, చేద్దాం, మీరు ఆ రోజు ఎందుకు పెట్టలేదు? ఆ రోజు మీరు ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టలేదు? మీరంతా ఎందుకు చేయలేదు? ఇదంతా ఒక గేమ్ లాగా మీకు అనిపిస్తుందా లేదా చెప్పండి? ఇరుక్కుంటే మటుకు వాళ్ళని బహిరంగ నాశనం చేయడానికి, రోడ్డు మీద తీసుకురావడానికి మీరు ప్రెస్ మీట్లు అన్ని పెడతారు. ఒక మనిషి కర్ణాటకలో ఇరుక్కుని తప్పు చేసిందో రైట్ చేసిందో ముందు హేమ గారు, మన ఇండస్ట్రీకి సంబంధించి మంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఇండస్ట్రీకి ఉందా? తను తప్పు చేసిందో చేయలేదో ముందే దాని గురించి మాట్లాడాడు హేమ గారి గురించి. చాలా దారుణం కదా అది. అఫ్కోర్స్ ప్రూవ్ అయిన తర్వాత మనం మాట్లాడామంటే ఓకే, కన్న తల్లి పిల్లల గురించి చెప్పుకున్నట్టు అయిపోయింది ఇండస్ట్రీలో అంతా.